ట్రయల్ రూమ్ కు వెళ్ళాలన్నావు కదమ్మా, వెళ్ళు. జైని రానివ్వండి బామ్మగారు. జై చీర చూసి బాగుందని చెప్తే అప్పుడు వెళ్తుంది. తను దొరికిపోయించారి. కన్ఫర్మ్ గా తనే. ఎలా చెప్పగలరు సార్? నా 6th సెన్స్ చెప్తుంది. నేను వెళ్తానమ్మా. పదండి సార్, అక్కడ ఉన్నది మంగా మేడం గారు మరొకరు చెప్పుదురు గాని. అవసరం లేచారి, తను మంగే. మరి ఇందాక వేరెవరో అన్నారు? ఏందాకుంది వేరు, ఇప్పుడుంది వేరు. లేదు సార్, ఇద్దరు ఒకటే. అవును, ఒకేలా ఉన్న ఇద్దరు. ఏమండి, ఈ చీర ఎలా ఉందండి? చాలా బాగుంది మంగా. అవును, చాలా బాగుంది గేమింగ్. గేమింగ్ కాదు సార్, షాపింగ్. షాపింగ్ లో గేమింగ్. ఏమంటున్నావురా? మా షాపింగ్ అంతా అయిపోయింది నాన్న. నేను వచ్చిన పని కూడా అయిపోయింది పిన్ని. షాపింగ్ గేమింగ్ ఓవర్. చంద్రిక ఫస్ట్ టైం నిత్య కళలో భయం చూస్తున్నాడు. మనిషి అన్నాక ఎవరైనా భయపడాల్సిందే. నిత్య అందుకు అతీతం ఏం కాదు. కానీ నిత్య ఇంతలా భయపడటం ఎప్పుడు చూడలేదు. మరి భయపెట్టింది ఎవరు? జై. పొద్దున వాడి కాన్ఫిడెన్స్ చూసినప్పుడు ఈ రోజు నిత్య దొరికిపోవడం ఖాయం అనుకున్నాను. వాడి దగ్గరికి వచ్చేసరికి నిత్యకు భయంతో చెమటలు పట్టాయి. నేను కూడా అదే అనుకున్నాను. కానీ అదృష్టం కొద్దీ బట్టల షాప్లో సేల్స్ మెన్ అడ్డు రావటం వల్ల బయటపడింది. లేకపోతే ఇప్పటికి అయిపోయేది. మన మాటలు వినిండేమో చంద్రుగా. విన్నట్టే ఉంది, పావుచెవులు తినివి. ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు? నా గురించేనా? అవునమ్మా. లేదమ్మా, నాకు తెలుసు, నా ఓటమి గురించే మీరు కామెంట్స్ చేసుకుంటున్నారని. షాపింగ్లో నేను ఎంత భయపడ్డానో, ఎలా పారిపోయి వచ్చానో, ఇంకా భయంతో వణికిపోతున్నానో చెప్పుకుంటున్నట్టున్నారు. అంతేగా? లేదమ్మా, ఇవాళ కూడా జైని పట్టుకోలేక ఓడిపోయావని అంటున్నాం. అవునమ్మా, నీది అదృష్టం, జైది దురదృష్టం అని చెప్పుకుంటున్నాం.
ఎంత ట్రై చేసినా జై నిన్ను పట్టుకోలేడమ్మా, ఇది ఫిక్స్. నిన్ను పట్టుకోవటం జై తరం కాదు కదా, ఆ బ్రహ్మదేవుడు తరం కూడా కాదమ్మా. డోంట్ యాక్ట్ ఓవర్ స్మార్ట్. జై నన్ను పట్టుకోలేడన్న కాన్ఫిడెన్స్ మీకున్నప్పుడు నన్ను ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోమని పారిపోమ్మని నాకు ఎందుకు అడ్వైజ్ ఇచ్చారు? జై నిజంగానే నన్ను భయపెట్టాడు. ఈ రోజు నేను ఆల్మోస్ట్ దొరికిపోయేదాన్ని. నేను జైకి దొరికిపోకుండా గెలిచినా కూడా ఓడినట్టే. ఇంత జరిగినా జై ప్లాన్ ఏంటో తెలీదు. ఏం చేసి జై నన్ను పట్టుకోవాలనుకుంటున్నాడో అర్థం కావట్లేదు. అవునమ్మా, మాకు ఆ ప్లాన్ గురించి తెలియడం లేదు. నేను తానా అంటే మీరు తందానా అనే బదులు ఏదైనా ఐడియా చెప్పొచ్చు కదా. నీకు రాని ఐడియాలు మాకు ఎలా వస్తాయమ్మా? నీది మాస్టర్ బ్రెయిన్ అయితే మా మట్టి బుర్రలు. ఒప్పుకుంటాను, కానీ ఏదో ఒకటి వాగండి. ఈ ప్లాన్ ప్రాణం పోసుకుంది హాస్పిటల్లోనమ్మా. అక్కడ అరగంట ఏదో జరిగింది. అవునమ్మా, ఆ అరగంట ఏం జరిగిందో మంగకు తెలియదు. జైకి చారీకి ఆ లేడీ డాక్టర్కి మాత్రమే తెలుసు. జై చెప్పడు, చారిగాడు చచ్చినా చెప్పడు. ఇక మిగిలింది లేడీ డాక్టర్. ఎస్, దాన్ని అడిగితే చెప్తుంది కదా. ఆ లేడీ డాక్టర్ మాత్రం ఎందుకు చెబుతుందమ్మా? చారీకి జాగ్రత్తలు చెప్పిన జై ఆ డాక్టర్కి చెప్పుండడా? ప్లాన్ ఎవరికి చెప్పొద్దని జై డాక్టర్కి చెప్పుంటాడు కదమ్మా. వేరే ఎవరైనా అడిగితే ఆ డాక్టర్ చెప్పదు. మంగ అడిగితే చెబుతుంది కదా. మంగెందుకు అడుగుతుందమ్మా? మంగళ నేను వెళ్ళి అడుగుతాను. నువ్వు మంగళ వెళ్ళి డాక్టర్ని అడుగుతావా? ఏ, ఆ డాక్టర్ నన్ను గుర్తుపడుతుందా? జయ్యే గుర్తుపట్టలేకపోయాడు. ఈసారి ఖచ్చితంగా గుర్తుపడతాడమ్మా. నువ్వు ఖచ్చితంగా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడుగుతావని జై ఊహిస్తాడు. తెలుసు, నేను హాస్పిటల్కి మంగళ వెళ్తానని జై ఊహిస్తాడు. అక్కడ నా కోసం ఉచ్చు కూడా పన్నుతాడు. నన్ను పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. మరి ఎలా వెళ్తావమ్మా? ఇరుక్కుపోతావు కదమ్మా. వద్దమ్మా. నేను నిత్య శ్రీనివాస్ని. జై ప్లాన్ ని జైకే తిప్పి కొడతాను. షాపింగ్ లో జరిగిన దానికి రివెంజ్ తీర్చుకుంటాను. సో మనం హాస్పిటల్కి వెళ్తున్నాం. డాక్టర్ని ప్లాన్ గురించి అడుగుతున్నాం, అంతేగా? ఏం చేస్తున్నారండి? గేమ్ ఆడుతున్నాం బంగారం. మళ్ళీ గేమా? వీడియో గేమ్. చూడు ఎంత ఇంట్రెస్టింగ్ ఉందో. టార్గెట్ దొరకకుండా పరిగెడుతుంటే వెంటాడి వేటాడి పట్టుకొని గురిపెట్టి కాల్చటంలో మజా భలే ఉంటుంది కదా. కిక్ కిక్ వస్తుంది. ఏంటి నీకు ఈ గేమ్ నచ్చలేదా? చిన్నపిల్లల్లా ఈ ఆటలేంటండి? బుద్ధిగా ఈ పాలు తాగండి. పాలు తాగి బొజ్జోలా పడుకుంటే కళ్ళు వస్తున్నాయి. అవి నిజాలో లేక భ్రమలో తెలియడం లేదు. ఏమంటున్నారండి? నాకేమో నిత్య బ్రతికే ఉన్నట్టు అనిపిస్తుంది. నువ్వేమో అబద్ధం అంటున్నావు. అది నిజమో అబద్ధం తెలియడం లేదే. మొన్నటికి మొన్న మనం రీసార్ట్లో ఉన్నప్పుడు నైట్ నిత్యం మన రూమ్కి వచ్చి నా ఒళ్ళో పడుకుందని నేనన్నాను. నువ్వేమో అది భ్రమ అన్నావు. అది భ్రమో లేక నిజమో అర్థం కావట్లేదు. ఈరోజు ఆ షాపింగ్ మాల్లో ఆ బట్టల ట్రాలీ అడ్డు రాకముందు అక్కడ నిత్యం ఉన్నట్టు అనిపించింది. ట్రాలీ పక్కా పోగానే అక్కడ నువ్వు ఉన్నావు. ట్రాలీకి ముందు నిత్య, ట్రాలీ తర్వాత నువ్వు. ఇది కలో లేక నిజమో కన్ఫ్యూజ్డ్గా ఉంది. ఇవన్నీ కాదు మంగా. అప్పుడప్పుడు భర్తలు భార్య మాటలు వినాలి. నేను నీ మాట వింటాను. నువ్వేం చెప్తే అదే నిజం. చెప్పు, నాది భ్రమ లేక నిజమా?
శ్రీవారు చెప్పిన మాట వినే మూడ్లో ఉన్నారు. ఇదే సరైన సమయం. చెప్పు మంగా. మీది భ్రమేనండి, నిజం కాదు. అయితే భ్రమే, నాది భ్రమ. నేను భ్రమపడ్డాను. నేను చూసింది ఏది నిజం కాదు, అంత భ్రమ, ఒట్టి భ్రమ. భ్రమ 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 భ్రమ. ఏంటండి భ్రమ భ్రమ అని అన్నిసార్లు అంటున్నారు? అది భ్రమ కాబట్టి. సరే గాని హాస్పిటల్లో ఆ అరగంట ఏం జరిగిందండి? అది రేపు హాస్పిటల్లో తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? తెలుసుకోవడానికి హాస్పిటల్కి వెళ్తారు కదా. ఎవరు వెళ్తారు? ఎవరు తెలుసుకోవాలనుకుంటున్నారో వారు. నేనేం వెళ్ళను. వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్తారు. కొంపదీసి నిత్య వెళ్తుందా? గుడ్ నైట్. రేపే భోగి, పొద్దునే లేవాలి. త్వరగా పడుకో. గుడ్ నైట్. మంగా, మంగా గెటప్. జేజీ లేవండి, జేజీ లేవండి. పిన్ని, పిన్ని, అత్తయ్య మావయ్య. అబ్బా, అత్తయ్య మావయ్య గెటప్. తెల్లారిందిల్లే గండోయ్ కొక్కురోకో, తెల్లారిందిల్లే గండోయ్ కొక్కురోకో, మంచలి కది గండోయ్ కొక్కురోకో, పాములాంటి చిన్నది పలకరించిపోయిందే, భయం లేదు గియ్యం లేదు నిద్ర ముసుకు తీయండే. పొద్దు పొద్దునే అందరినీ నిద్ర లేపడం ఏంటి? ఈ పాటలేంటి జై? ఏమైంది నీకు? ఏం కాలేజీ, ఇవాళ భోగి. అయ్యో మర్చిపోయాను, ఇవాళ భోగి కదా. భోగి పండుగ అయితే మాత్రం అబ్బా పొద్దునే లేపాలా జై? పొద్దున్నే చలికి నిద్ర లేవటం ఎంత కష్టమో నీకు తెలుసాలుడు? ఓ, ఆ చలి గిలి అన్నీ పోతే మావయ్య, ఒకసారి బయటికి రండి. ఇంట్లోనే వణికిపోతుంటే బయట చలికి బాబాయ్ గారు తట్టుకుంటారా అండి? అందుకేగా బయట భోగి మంట వేయించాను. చరీ రెడీ సార్. ఎక్కుపెట్టు ఇసిందా సూర్యుడి చూపుల బాణం, కాలి బూడిదైపోదా కమ్ముకున్న నీడ, చూపులతో నిడబడుతుందా చక్కని పాపల నీడ. హే తెల్లారిందుల్లే గండోయ్, కమాన్ కొక్కరోకో, హే అంచమింక దిగండోయ్ కొక్కరోకో. సంబంధం లేకుండా ఈ పాట ఏంటి చంద్రిక? సంబంధం ఎందుకు లేదు? నిత్య గురించి వాడేదో పాట కూడా పాడుతున్నాడు. మావాయ్ అబ్బా, ఛీ, వదలండి, వదలండి. అందరికీ హ్యాపీ భోగి, భోగి పండుగ శుభాకాంక్షలు అండి. నీకు కూడా చారి సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ భోగి చారి గారు. థ్యాంక్ యూ మేడం. భోగి శుభాకాంక్షలు చారి. ఏరా చారిగా, ఇంత పొద్దునే తగలబడ్డావెందుకు? ఈ రోజు సార్ నాకు ఎర్లీ మార్నింగ్ డ్యూటీ వేశారండి. పండగ పూట కూడా డ్యూటీ ఏంట్రా? సార్తో ఉండడమే నాకు పండగండి. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఇది చలి మంటలు కావు, భోగి మంటలు. చిమ్మ చీకటిని చీల్చి చెండాడే వేడి వెలుగుల కత్తులు, మనలోని మలినాన్ని కడిగిపడేసే నిప్పుల జలపాతాలు.
ఈ భోగి మంటల్లో చలి కాల్చుకోండి, మంటల చుట్టూ ఆడి పాడండి. కమాన్, లెట్స్ సెలబ్రేట్ టుగెదర్ భోగి. ఏమండి, ఫోన్ ఇవ్వండి. అమ్మ నిత్య, ఒకసారి వీడియో కాల్ ఆన్ చేయమ్మా. ఓకే. జేజీ, ఈ సంక్రాంతి మన జీవితాల్లో కొత్త కాంతులు తీసుకురావాలని, అందరూ ఆయు ఆరోగ్యాలతో ఉండాలని, మాకు కమల పిల్లలు పుట్టాలని, ముఖ్యంగా నేను కోరుకున్న జరగాలని మమ్మల్ని ఆశీర్వదించండి. అన్నీ నువ్వే చెప్పావు కదరా, ఇక నేనేమని ఆశీర్వదించను? నేను అన్నవాటన్నిట్లో ఆఖరి దాంతో సహా అన్ని జరగాలని బ్లెస్సింగ్స్ ఇవ్వండి జేజీ. లేవండి లేవండి. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. అంటే నేను కోరుకుంది జరగాలని కదా జేజీ. థ్యాంక్ యూ. పండంటి బిడ్డలకు జన్మనిచ్చి ఈ వంశపు వృద్ధి జరగాలి తల్లి. అలాగే జేజీ. పిన్ని, నువ్వు కూడా దీవించు. లేండి. ఈ సంవత్సరం మీకు అంతా మంచి జరగాలి నాన్న. ఈ ఇంట్లో పసిపిల్లల కేరింతలు వినిపించాలి. అత్తయ్య, మావయ్య, మీరు కూడా దీవించండి. పెద్దవాళ్ళు దీవించారు కదరా, మళ్ళీ మేమెందుకు జే? ఆశీర్వదించే పెద్ద మనసు లేదని చెప్పండి. నువ్వెందుకు మధ్యలో ఇన్వాల్వ్ అవుతావు? సరే సార్, దా జేజీ బ్లెస్సింగ్ తీసుకుంది కానీ. సార్, ఇక నుంచి నన్ను టెన్షన్ పెట్టకండి సార్. అదే మీరు నాకు ఇచ్చే భోగి బ్లెస్సింగ్స్. ఇక టెన్షన్ ఏం లేదు చారి గారు, మీరు రిలాక్స్ అవ్వచ్చు. మీ సార్ నిన్న రాత్రి రియలైజ్ అయ్యారు. చంద్రిక, పద వెళ్దాం, టైం అయింది. ఎక్కడి మోయా? హాస్పిటల్ కల్లుడు. హాస్పిటల్కి ఎందుకు? అంటే అది మీ అత్తయ్యకి నిన్నటి నుంచి వికారంగా ఉంది అల్లుడు. నైట్ అంతా ఒకటి అంతులు. డాక్టర్ చూపిద్దామని. కంగ్రాట్స్ ప్రసాద్ గారు, మీరు తండ్రి కాబోతున్నారు. దరిద్రుడా, ఈ వయసులో నేను తండ్రి కావటం ఏంట్రా? వయసుతో సంబంధం లేదండి. మొన్న 70 ఏళ్ల బామ్మగారు కూడా తల్లయ్యారు. నాకు అలాంటి ఉద్దేశం ఏమీ లేదు. ఒంట్లో బాగోలేదు, చూపించుకోవడానికి వెళ్తున్నానంతే. పండగ రోజు సుస్థి ఏమిటి? కష్టాలు చెప్పొస్తాయమ్మమ్మా. అంతేలే వదినా, పండుగ పూట కూడా సంతోషంగా ఉండే అదృష్టం లేదు మీకు. నీ మొహం. తోడుగా నన్ను రమ్మంటారా పిన్ని? నువ్వెందుకు మంగా? వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్తున్నారు కదా. ఎవరండి? మావయ్య. అత్తయ్యకి తోడుగా మావయ్య వెళ్తున్నాడు కదా. వెళ్ళరండి మావయ్య.
అయ్యో నిత్య నిత్య ఆగమ్మా. ఆగమ్మా. నేనే లేట్ అనుకుంటే నాకంటే లేటుగా వచ్చారా? ముందే వచ్చి సిచ్యువేషన్ చూడమన్నాను కదా. సారీ అమ్మా, జై భోగి మంటలంటూ పొద్దున్నే అడవుడు చేశాడు, లేట్ అయింది. ఒక పొరపాటు జరిగిందమ్మా నిత్య. ఏంటి? నువ్వు హాస్పిటల్కి వస్తున్నట్టు జైకి లీక్ అయిపోయింది. ఎలా అయింది? మా తింగరైనా మేం హాస్పిటల్కి వెళ్తున్నామని ఇంట్లో చెప్పాడు. జైకి డౌట్ వచ్చింది. ఏదో అలవాట్లు పొరపాటుగా అనేశానమ్మా, ఏమనుకోవద్దు. చెయ్యాల్సిందంతా చేసి ఏమనుకోవద్దంటే ఎలా? నా ప్రతి ప్లాను మీ వల్లే ఫెయిల్ అవుతుంది. ఒక్క పని కూడా సరిగ్గా చేసి చావరు.